Please subscribe and press bell icon for more videos. Hi, my dear competitive aspirants. My name is Muhammad Imtiazuddin. Today we are discussing about percentages. పర్సంటేజ్ టాపిక్ గురించి నేర్చుకుంటున్నాం. ఈ టాపిక్ వస్తే మనం మ్యాథ్స్లో ఏ డిస్కౌంట్ టాపిక్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్, లాస్, ఇంకా సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇవన్నీ టాపిక్స్ని మనం బేసిక్స్ నేర్చుకుంటే ఈ టాపిక్ పర్సంటేజ్ మరియు రేషియో ప్రపోర్షన్ బేసిక్స్ మంచిగా నేర్చుకుంటే మనం ఏ ప్రాబ్లంనైనా ఈజీగా సాల్వ్ చేయవచ్చు. ఫస్ట్ పాయింట్. ఇంకేంటంటే ఎప్పుడైతే మనం స్లోగా మ్యాథ్స్ చేస్తామో ఈ బేసిక్స్ నేర్చుకుంటే స్పీడ్గా చేయొచ్చు. ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో వారికి ఏమి రాకున్నా మనం ఈ బేసిక్స్ నేర్చుకుంటూ స్టెప్ బై స్టెప్ వెళ్తే ప్రతి ప్రాబ్లమ్ని ఈజీగా చేయొచ్చు. కొన్ని ట్రిక్స్ నేర్చుకుంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా చాలా ఈజీగా మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చేయొచ్చు. మరి మ్యాథ్స్లో ఎవరైతే కొంచెం తెలిసిన వాళ్ళు స్పీడ్ చేయలేకపోతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్పీడ్గా చేయలేకపోతారు. ఎందుకంటే వాళ్ళు ట్రిక్స్ రాకపోవడం వలన వాళ్ళు స్పీడ్గా చేయలేరు. కాబట్టి ఫస్ట్ మనం ఇవి ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం. చూడండి, ఫస్ట్ డిస్కౌంట్ అంటే ఏంది? రాయితీ లేదా రుసుము. తెలుగులో ఇంకా రిబేట్ అంటారు. తెలుగులో రాయితీ, రుసుము అంటారు. ఓకే. ఎగ్జాంపుల్ చూడండి, 20% ఇచ్చాడు అనుకోండి డిస్కౌంట్. అప్పుడు మనం ఏం చేస్తాం? 20/100 అంటే 100లో 20 రూపాయలు అన్నట్టు. 100లో ఎంత? 20 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చినట్టు. ఎగ్జాంపుల్ ఏ విధంగా అంటే ఒక వస్తువు 550 రూపాయలు అనుకోండి, సరేనా? ఒక వస్తువు 650 రూపాయలు అనుకోండి. అప్పుడు ఏమైతుంది అంటే 650 రూపీస్. అంటే 100కు 20 రూపాయలు డిస్కౌంట్ అన్నప్పుడు ఎన్ని వందలు ఉన్నాయి ఇక్కడ? 600 ఉన్నాయి. కాబట్టి 6 20లు ఎంత అవుతుంది? 120. ఇంకొకటి ఏముంది? 6 20లు 120. ఓకే. ఇంకా ఎన్ని 50లు ఉన్నాయి? ఒక 50 ఉంది. అంటే 100కు 20 అయితే 50కి ఎంత? 10. అంటే అప్పుడు ఏమవుతుంది? 10. ఇప్పుడు ఏమవుతుంది? 130 డిస్కౌంట్. ఈ విధంగా ఒక వస్తువు 650 రూపాయలు అయితే 20% డిస్కౌంట్ అయితే అప్పుడు ఏమవుతుంది? 130. ఓకే. ఇక్కడ మనం షాప్స్లలో వెళ్తాం. డిస్కౌంట్ ఎందుకు ఇస్తారు సార్? రూపాయలు తగ్గిస్తే అయిపోతుంది కదా అంటే ఏ విధంగా అంటే ఒక షాప్లో 30 రూపాయలు డిస్కౌంట్ అన్నాడు అనుకో, 30 రూపాయలు డిస్కౌంట్ అన్నాడు. ఓకే. 30 డిస్కౌంట్ అంటే మనం ఒక వస్తువును కొన్నాం, 300 రూపాయల వస్తువును కొంటే అప్పుడు ఏమైతే డిస్కౌంట్ 30 రూపాయలు ఇస్తే అది 270 రూపాయలు అవుతుంది. ఓకే. అదే ఒక వేరే వ్యక్తి వెళ్ళి 30 రూపాయల వస్తువు కొన్నాడు అనుకోండి, అప్పుడు 30 రూపాయలే అన్నాడు కాబట్టి అతను 0 రూపీస్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇతను ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి కొన్నా అతనికి లాభం జరగలేదు. ఇతను తక్కువ రూపాయలు పెట్టి ఒక వస్తువును కొన్నా అతనికి లాభం జరిగింది. ఏ విధంగా లాభం జరిగిందంటే ఇతనికి 30 రూపాయలే, ఇతనికి ఏమి ఏమి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒక వస్తువుకు డబ్బుల కంటే 10% అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 10% అన్నాడు అనుకోండి, 300 రూపీస్ ఏమవుతుంది? అప్పుడు 300ది 10% అంటే 30 రూపీస్ మైనస్ అవుతాయి. కాబట్టి 270 అవుతుంది. అదే 30 రూపీస్ కొన్న వ్యక్తి అప్పుడు ఏమైతే 10% అంటే ఎంత? 3 రూపీస్ మైనస్ అవుతాయి. కాబట్టి 27. ఈ విధంగా డిస్కౌంట్ పెడితే ఎవరికి అన్యాయం జరగదు. కాబట్టి అందరూ ఏం చేస్తారంటే డబ్బులు కాదు, డిస్కౌంట్ ని మాత్రమే పెడతారు. ఒక వస్తువు యొక్క రేట్ ని తగ్గించాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ తగ్గించరు. డిస్కౌంట్ ఏ విధంగా చేస్తారంటే పర్సెంటేజ్ లో ఇస్తారు. ఈ విధంగా. ఓకే. నెక్స్ట్ చూడండి, డిస్కౌంట్ చూడండి, ఇది 650 యొక్క 20% డిస్కౌంట్ ఏమొస్తుంది? 130. అదే విధంగా ఇంట్రెస్ట్ చూడండి, 10%. పిఏ అంటే పర్ యానం. బ్యాంకులలో ఏ విధంగా ఇస్తారు ఇంట్రెస్ట్? ఒక వస్తువు 100 రూపాయలది అనుకోండి, ఒక 100 రూపాయలు ఇచ్చారనుకోండి, 10% అంటే 100కు 10 రూపాయలు ఇచ్చినట్టు. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి 400 రూపాయలు తీసుకున్నాడు అనుకోండి బ్యాంకులో, అప్పుడు ఏమైతుంది అంటే 10% అంటే
100కు 10 అంటే 400కు 40 రూపాయలు ఇంట్రెస్ట్ అవుతుంది ఈ విధంగా. ఓకే, 10% అంటే 40 రూపాయలు ఇంట్రెస్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ప్రాఫిట్ ఒక వస్తువు కొంటే మనకు 25% ప్రాఫిట్. అంటే ఒక వస్తువు 100కు 25% ప్రాఫిట్ అన్నట్టు. అంటే ఒక 650 రూపీస్ వస్తువు కొన్నాం అనుకోండి, 650 రూపీస్ వస్తువు కొంటే అప్పుడు ఏమవుతుంది, 25% అంటే 625, అంతేనా? 625 ఎంత అయితే చూడండి, 100కు 600 తీసుకోండి, 100కు 25 రూపాయలు అంటే 6 25 ఎంత అవుతుంది, 150 రూపాయలు. ఏమైతుంది, ఇది ప్రాఫిట్ అవుతుంది. 25% అంటే 150 ప్రాఫిట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా. లాస్ 20% అన్నాడు అనుకోండి, ఒక వస్తువు అంటే 100 రూపాయల వస్తువు అమ్మితే 100కు 20 రూపాయలు అతను లాస్ అవుతున్నాడు. కాబట్టి 400 రూపాయల వస్తువు కొంటే 100కు 20 అయితే 400కి ఏమవుతుంది, 80 రూపాయలు, అంతేనా? ఈ విధంగా. ఇప్పుడు మార్క్స్ ఉన్నాయి 60% అట. 60% అంటే ఒక పర్సన్ మీరు ఏమడిగారంటే, నీకు మార్క్స్ ఎన్ని వచ్చాయి అని అడిగితే అతను ఏమంటాడు, ఈ సబ్జెక్ట్లో ఇన్ని, ఈ సబ్జెక్ట్లో ఇన్ని, ఈ సబ్జెక్ట్లో ఇన్ని చెప్పకుండా నాకు 60% వచ్చినాయి అని చెప్పాడు. అప్పుడు మీరేం అర్థం చేసుకుంటారంటే 60% అంటే 100కు 60 మార్కులు అన్నట్టు. అంటే అతని కేపబిలిటీ ఏమన్నట్టు, ఒక సబ్జెక్ట్లో 60 మార్కులు తెచ్చుకునే కెపాసిటీ ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా 60 మార్క్స్ అంటే అన్ని సబ్జెక్టులో మార్క్స్ చెప్పకుండా డైరెక్ట్ పర్సంటేజ్ చెప్తే 100కు 60% అంటే మనం ఏమంటాం, ప్రతి సబ్జెక్ట్లో అతని కేపబిలిటీ ఏమన్నట్టు 60% మార్క్స్ తెచ్చుకునే కేపబిలిటీ కలదని మనం అనుకోవచ్చు. ఈ విధంగా. ఇంకొకటి చూడండి, ఇప్పుడు ఈ టాపిక్స్ చూడండి, అన్ని ఏముంది, డిస్కౌంట్ పర్సంటేజ్ ఏముంది 100 కింద, ఇంట్రెస్ట్ 100K, ప్రాఫిట్ కూడా 100K, లాస్ కూడా 100K, మార్క్స్ కూడా 100K. అంటే సెంచరీ. ఓకే, సెంచరీ అంటే సెంటేజ్ అంటే 100 అంటే సెంటేజ్. ఓకే, సెంటేజ్ అంటే 100. ఇక్కడ పర్ అంటే ఏంది, పర్ అంటే ఒక వర్డ్ కాదండి, పర్ అంటే ఒక వర్డ్ కాదు, మనకు తెలుసు 50 కిలోమీటర్ పర్ అవర్ పర్ అంటున్నాం. ఇది పర్ అంటే బై అన్నట్టు, అంటే బై, పర్ అంటే బై, సెంటేజ్ అంటే 100, పర్సెంటేజ్ అంటే 100 తో డివైడ్ చేయడం. కాబట్టి డిస్కౌంట్ మనకు ఈ పర్సెంటేజ్ టాపిక్ ఒకటి వస్తే మనకు ఏమేమి టాపిక్స్ వస్తాయి చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ వస్తుంది, ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ 2 రకాలు ఉంటుంది. ఇంట్రెస్ట్ టాపిక్స్ 2 టైప్స్, సింపుల్ అండ్ కాంపౌండ్. ఓకే, కాంపౌండ్. డిస్కౌంట్ టాపిక్ టైమ్ అండ్ డిస్టెన్స్, ఇంకా వేరే టాపిక్స్ కూడా ఉంటాయి. ఫ్రాక్షన్స్ కూడా మనకు పర్సంటేజ్ టాపిక్ వస్తే ఈజీగా మనం చేయొచ్చు. మీకు ఏది రాకున్నా నేను చెప్పే బేసిక్స్ నేర్చుకోండి. ఫస్ట్ ఏ విధంగా పర్సంటేజ్ తీయాలి, ఏ విధంగా చేయాలి, 20% ఇస్తే ఎట్లా. ఒక వస్తువు ఇప్పుడు అన్నాడు 250 రూపీస్ లో 20% అన్నాడు. ఇప్పుడు ఏమవుతుంది, 20% అంటే ఎంత, మనకి చూడండి 10% అంటే ఎప్పుడు గుర్తుంచుకోండి, ఇది 250 అన్నాడు కదా, ఈ 250 అంటే ఇది ఒకటి మూసేస్తే ఇది ఏమవుతుంది, 10% అవుతుంది. 10% కి 25 అయితే 20% కి ఎంత అంటుండు, అప్పుడు ఏమవుతుంది, 25 + 25 50 రూపీస్ అవుతుంది. ఇంతే. ఈ విధంగా సింపుల్ గా నేను చెప్పబోయే ప్రతి టాపిక్ గమనించండి, ఈజీగా మీరు చేయొచ్చు. Please subscribe and press bell icon for more videos. Thanks for watching my videos.